ముందుగా అందరికీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవసంత జన్మదిన శుభాకాంక్షలు. నాకంటే కూడా స్వామివారికి మీ అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే పలు సేవా కార్యక్రమాల్లో మీరు చేపట్టి పాల్గొని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి ఆశీస్సులు మా పైన కూడా ఉన్నాయి అని అనుకుంటాము, ఎందుకంటే మేము కూడా ఆ బంధువర్గంలో జాయిన్ అయ్యాము. మీ అంత పూర్తిగా తెలియనప్పటికీ కూడా పుట్టపర్తి వెళ్ళి మాకు జ్ఞానాన్ని ప్రసాదించి అసలు ఏంటనేది పూర్తి జ్ఞానం భగవాన్ గురించి వీటి గురించి అన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంది. మా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆవిడేమో పుట్టపర్తిలోనే ఉన్నారు ఈరోజు. నాకు కూడా అక్కడ ఒక మంచం ఏర్పాటు చేసి నువ్వు ఇక్కడ ఉన్నావు చూసుకో అని చెప్పని అన్నారు. ఇండైరెక్ట్గా నీకు బ్లెస్సింగ్స్ పంపిస్తున్నానని. మరి ఒక ప్రాణ స్నేహితురాలు కూడా చిన్నప్పుడు బాల వికాసం చదివిన ఆవిడే నాగపూర్లో. సో 100% జ్ఞానం నాకు లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, నాకు కూడా స్వామివారి గురించి జ్ఞానం ఉంది, ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి ఆశిస్తున్నాను. లేని పక్షంలో ఏలూరులో నేను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేసినప్పుడు కానీ అక్కడికి వెళ్ళడం కానీ, ఈ సంస్థ యొక్క కార్యాలయాన్ని సందర్శించడం కానీ, ఇక్కడికి రావడం కానీ, పుట్టపర్తి వెళ్ళడం కానీ, ఆ పూజ భజన కార్యక్రమాల్లో పాల్గొనడం ఆశీస్సులు లేదే అలాంటి అదృష్టం దక్కదు. మీ అందరూ కూడా మా ఇంట్లో పనిచేసే అటెండర్ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ బొమ్మూరు గురుకులంలోనే చదువుతున్నారు. బాబుకి ఆ గురుకులంలో వచ్చిన తర్వాత పాపకు రాలేదని చెప్పి చాలా తాపత్రయపడిపోతే అప్పుడు ఎగ్జామ్స్ అవి రాయించి అంటే నా దీనిలోనే సహాయంతోనే ప్లస్ బ్లెస్సింగ్స్ ఉండాలమ్మా తప్పకుండా వస్తుందంటే నేను షిరిడి సాయిబాబా గారిని బాగా నమ్ముతాను. అంటే ఫస్ట్ నుండి గురువారం పూట వచ్చేప్పటికీ ఆ అమ్మాయి కూడా అమ్మ మీరు చేశారు, మీరు చేయబట్టే సత్యసాయిబాబా గారి గురుకులంలో నాకు అవకాశం వచ్చింది మా పాపకి అని చెప్పి చాలా సంతోషించింది. ఆ అమ్మాయి నాకు వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ పాప చదివే చిన్న పిల్ల, అంటే ఆల్మోస్ట్ ఒక 3rd స్టాండర్డ్ అలా చదువుతుంది. మొత్తం రివిజన్ చేసుకుని మఠం వేసుకుని కూర్చొని ఆ స్కూల్లో నేర్పించేవన్నీ శ్లోకాల కన్నా అవన్నీ చదివితే ఆ వీడియోస్ నాకు షేర్ చేస్తుంది. చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఆ పిల్లల్ని చిన్నప్పటి నుండి సంస్కారం కానీ ఇవన్నీ ఎవరితో ఎలా మెలగాలి అనేవి కూడా చెప్తారమ్మా చిన్నపిల్లలకు కూడా చూపిస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఆ అవకాశం అంటే అలాగా ఆ స్కూల్స్లోని ఈ సంస్థలోని చదవడానికి అవకాశం రావడం కూడా చాలా అదృష్టం ఉండాలి. ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాలు మీరు జరుపుకుంటూ మమ్మల్ని కూడా ఆహ్వానించి భజనలో అలాగే ఈ కార్యక్రమాల్లో మీరు చేసే సేవల్లో ఇండైరెక్ట్గా మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇలాంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆ భగవాన్ సాయి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమతో నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా బెస్ట్ విషెస్ మా తరపు నుండి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరపు నుండి. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసాను. అటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా సాయి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. భగవాన్ సాయిబాబా గారికి అయితే భక్తులు ఆయనేమో తపోవనం అని ఒక బుక్ ఇచ్చారన్నమాట. ఇచ్చి సార్ ఒక 6 రోజుల పాటు మీరు పారాయణ చేయండి సార్, మీరు ఏదనుకుంటే జరిగిపోతుందండి, 3 నెలలు జరిగిపోతుందా. నేను చాలా క్యాజువల్గా తీసుకొని ఆసనం పెట్టి వచ్చాను. కానీ బుక్ ఇచ్చారు కదా చదవాలని చేసుకోవడం లెక్చర్ సర్చేసి చదివాను. అది చదివిన తర్వాత కరెక్ట్గా ఒక 1 month అనుకుంటా నాకు ట్రాన్స్ఫర్ అయితే మామూలుగా ఎంత దుర్మార్గం అంటే నేను మర్చిపోయాను బాగా సుబ్రహ్మణ్య గారు నాకు వచ్చేసారు. అయితే సుబ్రహ్మణ్య గారు నాకు వచ్చేసి వచ్చి రమ్మన్నప్పుడైనా నాకు ఒక ఆలోచన రావాలి కదా. ఆయన ఎప్పుడైతే చెప్పారో వెంటనే నాకు ఇమీడియట్గా ఒక స్టార్ట్ వచ్చి 2 మాట ఆలోచన చేయకుండా వచ్చేస్తానని చెప్పాను. కానీ అలా కూడా చెప్పలేదు నేను, ఎందుకంటే ఒప్పుకోవాలి కాబట్టి. ఏం చెప్పాను, ఒకవేళ శనివారం ఎక్కడికి క్యాంప్ లేకపోతే ఆదివారం ముఖ్య వస్తానంటే అలా చెప్పాను. నిజంగా మీ అందరి సమక్షంలో కూడా బాగా నేను క్షమించమని నేను కోరుకుంటూ మిగతా మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేడం గారు చెప్పినట్టు ఇంకా అన్నింటినీ ఇంపార్టెంట్ మేడం గారు సాయపడుతున్నారు. ఆమె సమక్షంలో ఇటువంటి కార్యక్రమానికి రావడం ఇక్కడ మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి చాలా
చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సాయం జడ్జి అయిన శ్రీ ఎల్ వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా మన సమితికి ఎన్నో సంవత్సరాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తున్న ఇద్దరు వ్యక్తులకు చిరు సత్కారం చేసుకుందాం. వారిలో ఒకరు శ్రీ వాసు గారు, మరొకరు శ్రీ శ్రీనివాస్ గారు. వీరిద్దరూ మన కాలనీలో షిర్డీబాబా వారి మందిరం నందు తమ గాథ మాధుర్యంతో అటు స్వామివారిని ఇటు భక్తులను ఎంతో ఆనందపరుస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి మన సమితి కార్యక్రమాలలో మనతో పయనిస్తున్నారు. ఒక గంటలో భజన ఉంది వస్తారా అని మన సమితి వారు అడిగిన వెంటనే మేము రెడీ, ఎప్పుడు వెళ్దాం అంటూ మాకంటే ముందు వారు నిలబడి మాకు ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. షిరిడి సాయిని, సత్యసాయిని వారు రెండు కళ్ళుగా భావించి ఇద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసుకుంటున్నారు. వారికి స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వాసుగారిని మరియు శ్రీనివాస్ గారిని ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సమితి వారు ఈ సంవత్సరంలో ఏ కార్యక్రమాలు చేసుకున్నాం అనేది నేను లైన్గా చెప్తానండి. జనవరి నెలలో కానీ 17వ తారీఖున దోసకాయలపల్లి గ్రామంలో ఐక్యం నిర్వహించడం జరిగింది. సుమారు 175 మంది వైద్య సహాయం పొందారు. 74 మందికి ఉచిత కళ్ళజోడు కూడా ఇవ్వడం జరిగింది. మరియు 10 మందికి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలకు గాను 2వ తారీఖున జిఎం వలస గ్రామంలో స్వామివారి చిత్రపటం ఊరేగింపు మరియు బాలవిగ్రహ ప్రారంభించుకోవడం జరిగింది. అదే రోజున గాదరాడ్లో మరియు పాలచెరల్లో బాలవిగ్రహ చిన్నారిచే తందులార్చన కూడా జరిపించుకున్నాము. అదే నెలలో 10వ తారీఖున యువతీ యువకులచే స్వామివారి తందులార్చన కార్యక్రమం జరిగింది. మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ చేయడం జరిగింది. వారికి ఒక ఎగ్జామ్ ప్యాడ్, పౌచ్, పెన్ స్వామివారి ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్ర గారు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలకు గాను 9వ తారీఖున అమృతహస్త్రం కార్యక్రమంలో భాగంగా పాలచెరలో పిహెచ్సి నందు సుమారు 90 మంది గర్భిణీలకు మరియు వారి సహాయకులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ మెడికల్ ఆఫీసర్ కె సుధాకర్ గారు పాల్గొన్నారు. మరియు
హాస్పిటల్ ఆవరణలో మొక్కలు కూడా నాటడం జరిగింది. 24వ తారీఖున స్వామివారి ఆరాధోత్సవం సందర్భంగా సౌజన్య మానసిక వికలాంగులైన చిన్నారులకు సుమారు 40 మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మే నెలలో 4వ తారీఖున బాలోక్లేస్ వారోత్సవాల సందర్భంగా హెచ్బి కాలనీలో గల సీనియర్ సిటిజన్ హాల్ నందు బాలోక్లేస్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారులచే మాతృపూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం నాగభాస్కర్ గారు, రిటైర్డ్ ఏఓ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేసి చిన్నారులకి బహుమతి ప్రదానం చేశారు. ఆ నెలలో 7వ తారీఖున బాలోక్లేస్ డే సందర్భంగా పాలచర్ల గ్రామంలో బాలోక్లేస్ చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మాతృపూజ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైన శ్రీ బులుసు వెంకటేశ్వరులు గారు ఇచ్చేసి బహుమతి ప్రదానం చేశారు. జూన్ నెలలో 15వ తారీఖున యువజన విభాగం వారిచే రుద్రాశ్రమాల సేవలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నామ సంకీర్తన చేసి ఒక వృద్ధురాలి చేత పుట్టినరోజు కేక్ కట్ చేయించి పళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 12 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ ఆదివారం జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాము. అదే నెలలో 28వ తారీఖున 108 పాటల కార్యక్రమం చేయించుకున్నాము. ఆ కార్యక్రమానికి కె మాధవి గారు, ఎడ్యుకేషనల్ వింగ్ కోఆర్డినేటర్, అమెరికా, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూలై నెలలో 27వ తారీఖున పాలచర్ల గ్రామంలో సామూహిక శ్రీమంతాలు 11 మందికి జరిపించుకున్నారు. ఆగస్టు నెలలో గాను 19వ తారీఖున పాలచర్ల గ్రామంలో గోమాతకు శ్రీమంతం జరుపుకోవడం జరిగింది. 19వ తారీఖున రాఖీ పండుగ సందర్భంగా రాజమండ్రి జీవకారుణ్య సంఘంలో బాలులకు, బాలోక్లేస్ చిన్నారులకు మరియు యువతీ యువకులచే రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించడం జరిగింది.